సివిఓ అకౌంట్లో పాస్వర్డ్ చేంజ్ చేయాలి అంటే మొదట సర్వీస్లోకి వెళ్ళి సివిఓ సర్వీస్లో సివిఓ అకౌంటింగ్లోకి వెళ్ళి వివో అకౌంట్ సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. పామూరు సెలెక్ట్ చేసుకొని సీసింగ్ సెలెక్ట్ చేసుకొని వివో సెలెక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళి రీసెట్ పాస్వర్డ్ చేసుకొని కోడ్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేస్తే కింద పాస్వర్డ్ TBIPL@1 అని వచ్చింది. మళ్ళీ లాగిన్ పేజ్కి రావాలి. లాగిన్ పేజ్కి వచ్చి డిస్ట్రిక్ట్ ప్రకాశం సెలెక్ట్ చేసుకోవాలి. మండలం పామూరు సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ CC రోల్ సెలెక్ట్ చేసుకొని వివో అయ్యన్న కోట సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ అక్కడ వచ్చినది TBIPL@1 కోడ్ ఎంటర్ చేయాలి. లాగిన్ చేస్తే కరెంట్ పాస్వర్డ్ అడుగుతుంది. మనకి ఇందాక వచ్చినటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. TBIPL@1 కొత్తగా ఎంటర్ చేసుకునే పాస్వర్డ్ నేను 4 ఒకట్లు ఎంటర్ చేశాను. ఈజీగా ఉంటుంది, గుర్తుంటుందని. మళ్ళీ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ కూడా 4 ఒకట్లు ఎంటర్ చేశాను. చేంజ్ పాస్వర్డ్ వస్తుంది. మీటింగ్లోకి రావాలి. న్యూ మీటింగ్ చేయాలి. ఆల్రెడీ వీళ్ళు జనవరి నెల చేశారు కాబట్టి ఇంకా ఫిబ్రవరి వాళ్ళ మీటింగ్ డేట్ 16వ తేదీ 16 వచ్చినప్పుడు చేయాలి. సెర్చ్ మీటింగ్లోకి వెళ్తే డేట్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని మీటింగ్లు వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు అనేది చూసుకోవచ్చు. 2025 మనకు ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేశాను. సబ్మిట్ చేస్తే మనం సబ్మిట్ చేసిన మీటింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ క్లోజ్డ్ కాకుండా ఓపెన్లో ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఆ మీటింగ్లోకి వచ్చి ఎండ్ మీటింగ్ కొట్టుకొని నెక్స్ట్ డే సెలెక్ట్ చేసుకోవాలి.